బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ పెద్దలు దివాకర్ రావు గారి మీద అవగాహన లేనటువంటి పసలేనటువంటి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అలాగే బీఆర్ఎస్ పార్టీ మీద విజిత్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీగా 20 సంవత్సరాలు ఉన్నటువంటి దివాకర్ రావు గారు ఏం చేసిండ్రు అని చెప్పి ఊత దంపుడు ఏదో ఉపన్యాసాలు ఇస్తుండ్రో, ఎన్ని వందల వేల కోట్ల డెవలప్ జరిగిందో మీ కళ్ళ కట్టే విధంగా చూపెట్టే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ దివాకర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ తీసుకుంటాం. విజితానో గారి సారథి మీరున్నారు కదా, మాది బాగా ఇంత పొడవు నడుతుంది, దేశంలో ప్రపంచంలో మేము వెళ్తున్నాం అని అంటారు కదా. మరి 12.5 సంవత్సరాలలో మీరు ఎలగబెట్టింది ఏంది మంచిర్యాలకని నేను సూటిగా ఈ జిల్లా అధ్యక్షులను అడుగుతున్నాను. మంచిర్యాల ప్రజల కోసం కానీ, మంచిర్యాల రైతాంగం కోసం కానీ, మంచిర్యాల కష్టాలు వచ్చినప్పుడు కానీ మీరు ఏ రోజన్నా మీరు కానీ రఘునాథ్ గారు కానీ ఇక్కడ ఉన్నారా? మీరు ఇక్కడ లేకముందే మీ నాయకుడు అమెరికాలో ఉన్నప్పుడే, దివాకర్ రావు గారు ఎమ్మెల్యే అయినప్పుడే, 99లో గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అన్ని అప్పుడున్నటువంటి సందర్భాలలో గౌరవ దివాకర్ రావు గారు ముఖ్యంగా రైతుల కోసం ఆలోచించి ముల్కాల నుంచి చెల్లంపేట వరకు దాదాపు 5,000 మందితోని పాదయాత్ర చేసి అక్కడే దీక్ష చేసినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నటువంటి రైతులు మర్చిపోరు. మీకు తెలియకపోతే తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు సాధించినటువంటి ఘనత అప్పుడున్న ఎమ్మెల్యేగా దివాకర్ రావు గారికి దక్కుతుంది. మీరు ఏ దీక్ష చేసిండ్రు, ఏ పాదయాత్రలు చేసిండ్రు ఎల్లంపల్లి కోసం అని మాట్లాడుతున్నారు. అసలు మీకు అవగాహన ఉంటాయి కదా. అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మేజర్గా ప్రతి జిల్లాలో ప్రాజెక్టులు తీసుకున్నటువంటి సందర్భాలలో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకోలేదని గుర్తించి దానిలో భాగంగా అంతకుముందే అక్కడ ప్రపోజల్స్ ఎల్లంపల్లిలో ఉన్నదని దివాకర్ రావు గారికి తెలుసు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పొద్దున్నే అసెంబ్లీ సెషన్ ముందే పోయి వారి దృష్టికి తీసుకొచ్చి, అన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినట్టయితే ఆ ప్రాంతానికి మనం మేలు చేసిన వాళ్ళమవుతామని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్తే 20 టీఎంసీలు అంటే వాళ్ళు అప్పుడు సూచించిన ప్రాజెక్టులు అన్నిటికన్నా పెద్ద ప్రాజెక్టు ఎల్లంపల్లి 20 టీఎంసీలతో నిర్మించినటువంటి ప్రాజెక్టు విలువనే అప్పుడు 430 కోట్లు అయితే 1000 కోట్లు 100 కోట్లు ఏదో కాళేశ్వరం 1,00,000 కోట్లు అన్నట్టున్నది ఇలా కథ. ఏ పని చేసినా దానికోటి ఎత్తు చూపెట్టు తప్ప ఇంకోటి లేదు. ఇంకో మాట కూడా మాట్లాడినరు వెంకటేశ్వర గౌడ్. వారు మాట్లాడుతూ మీ కార్యకర్తలను కాపాడుకునే తెలివి లేదు మీకు, మీరేదో బాగా చెప్తారు అని మాట్లాడారు. నేను అడుగుతున్నా వెంకటేశ్వర గౌడ్, నీ పక్కనున్న ఊర్లో నీ పక్కనే ఉన్నటువంటి మండల అధ్యక్షుడు ఆ ప్రాబ్లం ఉన్నదని చెప్పి నాకు ఇబ్బందులు చెప్పి నీ ఒక ప్రెసిడెంట్గా నీ దృష్టికి తీసుకొస్తే కనీసం ప్రాణాన్ని కూడా కాపాడాలన్నట్టు వ్యక్తివి నువ్వు కూడా మా గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు అని గ్రహించి మాట్లాడాలి. ఇలా ఒకరా ఇద్దరా మీరు బాగా అంటారు కదా, చీమ కూడా ఆలనీయం మా కార్యకర్తల మీద. ఎంతమంది ఉన్నారు మీ దాంట్లో జైలు పోయిన వాళ్ళు? ఏం చేసిండ్రు? ముసుగు కప్పిరు కదా ఒక ప్రధాన కార్యదర్శిని స్టేషన్ తీసుకుపోయి ముసుగు కప్పితే కూడా నువ్వు ఏడవన్నావు. అప్పుడు మీ నాయకులు ఏడవన్నారు, కనీసం నిలదీసి అడగలేదు కదా. ఒక ఫెస్టివల్కి సంబంధించి అమాలవాడలో 9 మంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చిన్న గలాటలో తప్పు లేకున్నా 9 మంది మీద కేసు పెట్టి జైలుకు పంపే ప్రయత్నాలలో 5 జైలుకు పోయి 4 బెయిల్ తెచ్చుకుంటే ఆ బెయిల్ కూడా దరిద్రంగా మీరు కనీసం ఒక రోజు కూడా వాళ్ళ దగ్గరికి ఉన్నటువంటి సందర్భం. మీరు ఇంకా మాట్లాడతారు మా పార్టీ గురించి, మా దివాకర్ రావు గారి గురించి. ఇవన్నీ సమాధానం చెప్పాలి వీళ్ళందరూ. మరి బీజేపీ వాళ్ళ లేకపోతే ఏమన్నా మీ లెక్కల పేడ్ ఆర్టిస్టులు అయితే కాదు. చాలా మంది పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు మీ దగ్గర, అది మీరు గమనిస్తలేరు. వాజ్పేయి హయాంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఆయన విలువగలడు ఒక్కోటితో పీక్త వీకర్ ఉండని పోగొట్టాడు. పక్క భారతదేశంలో దొంగలను లంగలు అందరూ చేర్చుకొని 1000 కోట్ల ఉండలను చేర్చుకొని మీరు పబ్బం గడుపుతారు. అక్కడికంతే ఉంది, ఇక్కడికంతే ఉన్నది. పాపంగా మల్లారెడ్డి గారు శోభించి చచ్చిపోతే కనీసం సంస్కరణ సభన్న చక్కగా నడుపునటువంటి విషయం మీరు గ్రహించాలి. వారు చెప్పినారు ఎవరికి శోభకు గురై వాళ్ళ సతీమణి గారు చెప్పారు, నేను ప్రెస్ మీట్ పెడతా, స్వయంగా మా కుటుంబంలో కూడా నా నష్టం జరుగుతుంది. 35 సంవత్సరాల నుంచి ఉన్నదంతా ఊడ్చి చేసుకున్నారు. అంటే పెండింగ్లో ఏవైతే ఉన్నాయో పెండింగ్లో రావాల్సిన ప్యాకేజ్ అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీరు పోరాటం చేయాలి తప్ప ప్రతిపక్షంలో ఉన్న మా మీద పోరాటం చేస్తానంటే మీరు కాంగ్రెస్ మీద మీకు పోరాటం చేసే చిత్తశుద్ధి అనేది మీకు లేదు. కాబట్టే అంటే మేము ఇక్కడ ప్రజల కోసం
దివాకర్ రావు గారి నాయకత్వంలో, విజిత్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేము ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫైటింగ్ మరి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. దీని మూలంగా మీకు మైలేజ్ రావట్లేదు అని చెప్పేసి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్తోని కుమ్మక్క అయిపోయినట్టుగా కనబడుతుంది ఇక్కడ. ఎందుకు కుమ్మక్క అంటున్నామంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ను వెతికి తీసి మీరు చేయాలి. మేము చేస్తున్నాం అవన్నీ. వాటర్ లేకపోతే వాటర్ కావాలని చెప్పేసి మా నాయకత్వంలో ఫైటింగ్ నడుస్తుంది. తర్వాత ఇక్కడ ఐటీ హబ్ కోసం మేము పోరాటం చేసినప్పుడు పేదలు చాలా నష్టపోతున్నారు. ₹1 కోటి ఎకరం పలికే భూమికి 13.5 లక్షలు ఇస్తున్నారు అని చెప్పేసి అంటే మీరు ఒక్కరోజు కూడా మీటింగ్ పెట్టి మాట్లాడలేదే. ప్రజల పక్షాన నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాల్సి ఉంటుంది? ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మీరు ఉండి ఫైట్ చేయాలి. దాన్ని ఎల్లంపల్లి ప్రాజెక్టు మాకు కావాలని చెప్పేసి పెద్దలు దివాకర్ రావు గారు రాజశేఖర రెడ్డితోని కొట్లాడి దాన్ని తీసుకురావడం జరిగింది. దాని మూలంగా ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు మూలంగా మన రాష్ట్రానికే వాటర్ లభిస్తుంది. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా పోతున్నాయి. గ్రౌండ్ వాటర్ పెరిగింది. దాని మీద 33 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ అవగాహన మీకు వస్తలేదు. అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు మూలంగా ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చింది అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చింది. పంటలు, వరి పొలాలు విస్తృతంగా పండుతున్నాయి. ఒకప్పుడు ఐకేపీ సెంటర్లు 3-4 ఉన్నాయి. ఈరోజు మన నియోజకవర్గంలో 104 ఐకేపీ సెంటర్లు అయినాయి. ఇది అభివృద్ధి కాదా? ఇది అభివృద్ధి. అట్లాగే రాళ్లపేట ప్రాజెక్టు కూడా కట్టించండి ఇక్కడ. అట్లా చెల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చింది, చెల్లంపేట. తర్వాత అక్కడక్కడ మనకు చెక్ డ్యాములు కట్టడం జరిగింది. అంటే ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో అక్కడ మనకు పంటలు విస్తృతంగా వండుతాయి. ఆ పంటలు వండడం మూలంగా ప్రజలు అభివృద్ధిలోకి వస్తారు.